తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేల కోటాలో మొత్తం 5గురికి ఎమ్మెల్సీగా అవకాశం లభించనుంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత తోటకూర వజ్రేష్ యాదవ్కు అవకాశం లభించనుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా వజ్రేష్ యాదవ్కు పేరుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీడీపీలో చాలా ఏళ్ల పాటు కొనసాగిన వజ్రేష్ యాదవ్ ఆయనతో పాటే కాంగ్రెస్లో చేరారు. సీఎం అనుకూల వర్గంలో కీలకమైన నేత వజ్రేష్ యాదవ్కు పేరుంది. ఈ బంధం కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో వజ్రేష్ యాదవ్ని మేడ్చల్ నుంచి కాంగ్రెస్ తరపున నిలిపేందుకు సీఎం ఏఐసీసీ నేతలతో నేరుగా మాట్లాడారన్న వార్తలు ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వివాద రహితుడు, పార్టీకి అనుకూలమైన నేతగా పేరున్న వజ్రేష్ యాదవ్కి ఎమ్మెల్సీగా సీఎం అవకాశమిస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి అటు పార్టీ ఇటు ప్రభుత్వంలోనూ పెద్దగా ప్రాతినిధ్యం లేదని, అందుకే ఎమ్మెల్సీగా వజ్రేష్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీల్లో కాంగ్రెస్కు 3 నుండి 4 స్థానాలు రావచ్చని భావిస్తుండగా, అందులో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడైన వజ్రేష్ యాదవ్కు ఇప్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.